నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రంథాలయంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేదని తెలిపారు. మున్సిపాలిటీ నుంచి రావాల్సిన గ్రంథాలయ పనులు కూడా సకాలంలో అందక గ్రంథాలయ సిబ్బందికి కూడా జీతాలు అందడం లేదని అన్నారు. పంచాయతీ నిధులను గల్లంతు చేయడం వల్ల కూడా నేడు గ్రంథాలయాలకి ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పారు. నిరుద్యోగ అభ్యర్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే శంకర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ గ్రంథాలయంలో ఫ్యాన్లు, మరుగుదొడ్లు, కంప్యూటర్లను సైతం 2 రోజుల్లో బాగు చేయించి అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. అలాగే జిల్లాకు చెందిన దాతలు ముందుకు వచ్చి గ్రంథాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తే వారిని ప్రత్యేకంగా అభినందించుకుంటామని తెలిపారు. దాతలు సహకరించి నిరుద్యోగులకు అండగా నిలిస్తే వారి భవిష్యత్తు బంగారమయమవుతుందని అన్నారు. గ్రంథాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే శంకర్ పిలుపునకు స్పందిస్తూ మాజీ కౌన్సిలర్ కెల్ల కొండలరావు 10,000 రూపాయలు, శ్రీశైన సంఘం జిల్లా అధ్యక్షులు మండల మన్మథరావు 10,000 రూపాయలు, వేట పద్మ 5,000 రూపాయలు విరాళంగా ప్రకటించారు. గ్రంథాలయంలో మేడపై రూమ్ తమకు కేటాయించాలని అభ్యర్థులు కోరగా వారికి అందజేయాలని గ్రంథాలయ అధికారికి సూచించారు. అలాగే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో అభ్యర్థులకు అవసరమైన అన్ని పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మాధారపు వెంకటేష్, నాగేంద్ర యాదవ్, తోనంగి వెంకన్న, బోర బీనా, బర్రి మధు, దొంగ శ్రీధర్, కవ్వాడి సుశీల, పాండ్రంకి శంకర్, సిరిపురపు హరి, రాయిపల్లి అర్జున్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మౌలిక వసతులు బాగు చేయడం కోసం ముందుకు వచ్చి చేసినట్లయితే వాళ్ళకి రాబోయే రోజుల్లో సన్మానం చేస్తూ వాళ్ళ పేరు మీద కూడా ఇక్కడ మేము ప్రజెంట్ కూడా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రముఖులందరూ కూడా నా యొక్క విన్నపం, ఈ గ్రంథాలయాన్ని మనం కాపాడుకుందాం, ఎంతోమందికి భవిష్యత్తునిద్దాం. ఎంతోమంది పేద విద్యార్థులు అలాగే ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళు దీంట్లో ఈ ఫెసిలిటీస్ తీసుకొని వాళ్ళు భవిష్యత్తు బాగుపడిందంటే మనకి ఎంతో మనం మేలు చేసే వాళ్ళం అవుతామని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా స్పాన్సర్స్ అందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు డిపిఓతో మాట్లాడి మీకు పంచాయతీ నుండి రావాల్సింది మాట్లాడతాను. మున్సిపాలిటీ నుండి ప్రాబ్లం లేదు కదా, అప్డేట్ అవుతుంది కదా. తర్వాత మీరు ఇప్పుడు ఈ శానిటేషను, ప్లంబింగ్, ఎలక్ట్రిఫికేషను నేను ఈరోజు చేయిస్తాను. మీరు కూడా బయట ఈ హాల్ ఈ రోజు నుండి మీకు యూటిలైజేషన్ కూడా వస్తుంది. అయితే హాలిడేస్ టైంలో వాళ్ళ హాలిడేస్ కనుక ఆ టైంలో రెస్పాన్సిబుల్ పర్సన్ తీసుకుని ఎవరైనా మీరు ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి మీ 5-6 ఎవరుంటారో వాళ్ళకి కీ ఇస్తున్నప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇక్కడ సిస్టమ్ ఏంటనేది నాకు తెలియదు. రాష్ట్రంలో ఒక మోడల్ పార్లమెంటుగా విజయనగరాన్ని తయారు చేస్తానని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయనగరం పార్లమెంటును తయారు చేస్తామని, విద్యా వైద్య రంగాల్లో అగ్రగామిగా పార్లమెంటుగా తయారు చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ అప్పలనాయుడు స్పష్టం చేశారు. తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఉన్న 1,75,000 ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందించడం తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. పార్లమెంటు సభ్యునిగా తమకు కేటాయించిన నిధులు, మౌలిక వసతులు కల్పించేందుకు ఎక్కువ మొత్తం వ్యయం చేస్తామని అన్నారు. నిన్ననే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే అధిపతి గారు గజపతి గారు, అలాగే నేను ఎంపీగా ఇద్దరం కూడా వెళ్ళి రైతులకు విత్తనాలు ఇవ్వాలి, రైతు బాగుండాలి, మనం బాగుంటాం ఒక ఆలోచనతో రైతుకి సబ్సిడీ మీద విత్తనాలు పంపిణీ చేసి ఫస్ట్ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. సెకండ్ రాత్రి వసతి గృహాలు ఎట్లా ఉన్నాయి ఏం చేయాలని చెప్పేసి రాత్రి నిద్ర చేస్తాం. పల్లె నిద్ర వసతి గృహాల్లో ఆ విద్యార్థుల సమస్యలు ఎట్లా ఉన్నాయి, హాస్టల్ పనితీరు ఎట్లా ఉంది చూసాం. ఎక్కడ కూడా ఎవరికి ఒక్కపోతతో పాపం విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అక్కడ వార్డుని సకాలంలో వెళ్ళేటప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా పాపం వారిని చేయలేని పరిస్థితి. ఎందుకంటే వారికి గతంలో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కనుక అవి కూడా చూసాం. అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఇప్పుడే స్వయంగా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఆ సమస్యల పట్ల అవగాహన ఉండి ప్రజలు కూడా అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా వ్యవస్థను కాపాడే దిశగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేయి కలుపుదాం సేవా సంఘం ద్వారా చేస్తున్న రక్తదాన శిబిర సేవలకు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే వారం సందర్భంగా ప్రెసిడెంట్ సేపాన సంతోష్ రమణలకు సన్మానం చేయడం జరిగిందని రిమ్స్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి సునీత అన్నారు.
అనంతరం మాట్లాడుతూ రిమ్స్ బ్లడ్ బ్యాంకుకు చేయి కలుపుదాం టీం వెన్నెముకలా ఉంటుందని, రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడంలో కీలక పాత్ర పోషించి జిల్లాలో రక్త కొరత తగ్గడానికి కారకులవుతుండడం గొప్ప విషయమని అన్నారు. ప్రజలకు ముఖ్యంగా యువతకు రక్తదానంపై అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదని, ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పిస్తే తప్పక ప్రాణదాతలవుతారని అన్నారు. ప్రభుత్వ రక్త నిల్వ శాఖలో కూడా రక్త నిల్వలు నిండుగా ఉన్నాయని, దాతలు నిస్వార్థంగా సేవాభావంతో ఆలోచించి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీత, స్టాఫ్ నర్స్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్, కౌన్సిలర్ తాతారావు, చేయి కలుపుదాం జనరల్ సెక్రటరీ బొబ్బిలిపల్లి వినోద్ కుమార్, ట్రెజరర్ సిద్ధు, సతీష్, బాలు, సాయి, యువరాజ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం హయాతి నగరంలో నాగావళి నదికి వెళ్లే మార్గం చాలా దుర్గంధంగా చెత్త చెదారాలతో వ్యర్థాలతో నిండిపోయి కాలువ నీరు నదికి వెళ్లే మార్గం గుండా ప్రవహించి స్థానిక ప్రజలు నదిలోకి వెళ్లే దారి లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దీనిని స్థానిక నాగేంద్ర యాదవ్ నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే చొరవ చూపి స్థానిక అధికారులతో మాట్లాడి నదీ మార్గాన్ని శుభ్రపరచాలని, మురుగునీరు వేరే వైపు మళ్లించాలని చెప్పారు. దాంతో స్థానిక శానిటేషన్ అధికారి శ్రీనివాసరావు దగ్గరుండి ఆ పనులు చేయించడం జరుగుతుంది. హయాతి నగరం ప్రజలు గొండు శంకర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. కాళింగ జాతి ముద్దుబిడ్డ ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని ప్రముఖ న్యాయవాది గురుగుబిల్లి నరసింహమూర్తి కోరారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న కళింగ సంక్షేమ సంఘం భవనంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కాళింగ సామాజిక వర్గ ప్రజల మనోభావాలను గౌరవించి కూన రవికుమార్కు చంద్రబాబు కేబినెట్లో అవకాశం కల్పించాలని కోరారు. టీడీపీ అధికారంలో లేని సమయంలో నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటూ జిల్లా పార్టీ అధ్యక్షులుగా రవికుమార్ అనేక పోరాటాలు సాగించారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో కాళింగ సామాజిక వర్గానికి ఒక స్పీకర్, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్పర్సన్ పదవులు ఇచ్చి గౌరవించారని ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు నాయుడు కూడా జిల్లాలో 4 లక్షల పైగా ఓటర్లు ఉన్న కాళింగ సామాజిక వర్గానికి అండగా ఉండాలని కోరారు. కూన రవికుమార్ లాంటి పోరాట తత్వం కలిగిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని జిల్లా వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నట్లు వివరించారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు బొనిగి భాస్కర్రావు మాట్లాడుతూ కాళింగులు ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడే వ్యక్తులని గుర్తు చేశారు. ఏనాడు క్రాస్ ఓటింగ్ లాంటి తప్పుడు చర్యలకు పోలేదని అన్నారు. జిల్లాలోని కాళింగ సామాజిక వర్గ ప్రజల మనోభావాలకు విలువని ఇచ్చి వెంటనే కూన రవికుమార్కు చంద్రబాబు కేబినెట్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మేము మీ ముందుకు రావడం జరిగింది. జిల్లాలో స్వాతంత్ర అనంతరం రాజకీయ ప్రాతినిధ్య వారసత్వంగా మా కులానికి ప్రాధాన్యత రావడం జరుగుతుంది. అందులో భాగంగానే బొడ్డేపల్లి రాజగోపాలరావు, మధ్య తులసీదాస్ గారు, సిగిలిపల్లి శ్యామలరావు గారు, సీతారాం గారు అనేక ప్రభుత్వాల్లో ముఖ్యమైనటువంటి స్థానం కల్పించడం జరిగింది. అది ఆ రాజకీయ ప్రాధాన్యత వారసత్వంలో ఆమదాలవలస ఎమ్మెల్యేగా 30,000 పైచీలకు మెజార్టీతో అఖండ విజయం సాధించిన కూన రవికుమార్కు చంద్రబాబు నాయుడు కేబినెట్లో స్థానం కల్పించాలని ప్రముఖ న్యాయవాది కూన రాజారావు డిమాండ్ చేశారు. నగరంలోని చిన్న బజార్ రోడ్లో ఉన్న క్లాత్ అండ్ మర్చెంట్స్ భవనంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూన రవికుమార్ జిల్లా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. టీడీపీ అధికారంలో లేనప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, పోలీసులు వేధింపులు ఇచ్చినా కార్యకర్తలకు అండగా నిలబడ్డారని తెలిపారు. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలతో కూన రవికుమార్కు గొప్ప స్నేహ సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో 4 లక్షలకు పైగా కాళింగ ఓటర్లు ఉన్నారని, టీడీపీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడంలో ముఖ్య భూమిక వహించారని చెప్పారు. కూన రవికుమార్ లాంటి పోరాట పటిమ కలిగిన నాయకుడికి చంద్రబాబు కేబినెట్లో సమితి స్థానం కల్పించి గౌరవించాలని కోరారు. కేబినెట్లో అవకాశం లేకుంటే స్పీకర్ పదవైనా ఇచ్చి గౌరవించాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ అన్నెపు శ్రీనివాసరావు, ఎంపీటీసీ ప్రతినిధి కూన కృష్ణమూర్తి, మాజీ కోఆపరేటివ్ నెంబర్ అన్నెపు జనార్దన్ రావు, రఘుపతి వాసుదేవరావు, సి పనవేణు, మీరాబాయి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కూన రవికుమార్ గారికి క్యాబినెట్లో ఒక హోదాని ఇస్తారు అని ఎలక్షన్స్కి ముందు నుంచే, ఎందుకంటే ఆయన ఒక ఎక్సెస్ స్పీకర్ అయినటువంటి సీతారాం గారి మీద కంటెస్ట్ చేసి గెలుపొందాలంటే ఎంతో కష్టం, అందరికీ తెలిసిన విషయం ఇది. అలాగా ఆయన మీద పోరాట పటిమతో గెలిచి ఈరోజు అసెంబ్లీకి
ఒక 30,000 పైచులుగా మెజారిటీతో వెళ్ళారు. అయితే ఆయనకి ఎందుకు ఈరోజు మంత్రి పదవి ఇచ్చి గౌరవించమన్నామంటే ఈ కాళింగ కమ్యూనిటీ అన్నది శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఉన్నది. ఇంకా జిల్లా మొత్తం మీద ఎక్కడా లేదు. ఇంకా అక్కడక్కడ ఒక 2%, 3% అలాగా % ఉంటే ఉంటారు తప్ప కానీ ఈ శ్రీకాకుళం జిల్లాలోనే కాళింగులందరూ కూడాను ఉన్నారు. ఇంచుమించు 4 లక్షల పైసలకు ఓటర్స్ తెలుగుదేశం పార్టీని విజయానికి కృషి చేసి బలపరిచారు. దాని వెనుక పూన రవికుమార్ గారి తాలూకా మంచి కృషి కూడా ఉందనేసి గౌరవనీయులైనటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి గ్రహించి వారి తాలూకా క్యాబినెట్లో లేదా ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్ పదవిని ఆయనకి ఇస్తూ ఆయనకి ఒక ఉన్నత స్థానాన్ని కల్పిస్తే మేము ఈ శ్రీకాకుళంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మా తాలూకా కృతజ్ఞతా భావాన్ని తెలియజేసుకుంటామనేసి మీ పత్రికా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గొండు శంకర్ను ఆయన కార్యాలయంలో శనివారం సచివాలయ మహిళా పోలీసులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని వారిని కోరారు. శాసనసభ్యులు గొండు శంకర్ను దుస్సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాషా షబానా బేగం, త్రివేణి, పద్మ, జహీద్ బేగం, మణిమాల, మరియా, కుతాన్, జరీనా, గిరిజ, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో కృష్ణా పార్కు వద్ద గల రామ మందిరంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్ష నవమిని పురస్కరించుకొని శ్రీరాముల వారికి వేకువజాము నుండే అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి అభిషేకం నిర్వహించి ప్రసాదం పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు మాట్లాడుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో కలవడంతో కుటుంబ కలహాలు, ఆరోగ్యం ప్రసాదిస్తారని అన్నారు. అనంతరం మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కోదండరామస్వామి ఆలయం చాలా పురాతనమైంది. దగ్గర 200 సంవత్సరాలైంది నిర్మితమైంది పెద్దల చేతను. అప్పటి నుంచి కార్యక్రమాలన్నీ చక్కగా ఎంతో అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకును. అలాగే మధ్య శ్రీరామనవమి మొదలైన మరి ఇంకా గోదాదేవి తాలూకా గంగమాత వ్రతాలు అన్నీ చాలా అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. అలాగే మరి ఆళ్వార్లు ఉన్నారు. ఆళ్వార్ తాలూకా దిన్నర్తలు వారి తాలూకా పుష్పాలన్నీ కూడా అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం ఇరువాయి మధ్య కార్యక్రమం ప్రస్తుతం పారాయణం చేస్తున్నారు భక్తులు. మా గోష్ఠి ఇక్కడ ఉన్నది. ఆ గోష్ఠి సభ్యులు 50 మంది వచ్చి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతూ ఉంటారు. చేతను ఈ కార్యక్రమాలు నిరవధికంగా ఎల్లకాలం ఈ విధంగానే కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని శ్రీ కోదండరామస్వామి వారిని మేమంతా ప్రార్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.